అందరికీ నమస్తే అండి. ఐయామ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మహిళలకు సంబంధించిన ఆరోగ్య విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, అవేంటి అనంటే వైట్ డిశ్చార్జ్, తెల్ల బట్ట లేదా తెల్ల మైలు అని అంటారు. సో, ఇదేంటంటే చాలామంది లేడీస్‌లో చూసుకుంటే ఎక్కువగా ఉంటూ ఉంటది. అండ్ కొంతమందికి ఎక్కడైతే ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చే ఆ ప్లేస్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, చాలా ఇరిటేషన్‌గా ఉండడం ఉంటుంటది. అండ్ కొంతమందిలో చూసుకుంటే బాగా ఇచ్చింగ్ అనేది ఆ ఏరియాలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. అండ్ కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి లోపల ఇన్నర్స్ అన్నీ గూడా తడిచిపోయే విధంగా ఉంటది. 24 అవర్స్ అవుతూనే ఉంటది. సో, ఏంటి అనంటే నార్మల్‌గా బంకగా, పల్చగా అయితే ఈ వైట్ డిశ్చార్జ్ నో ప్రాబ్లమ్. అది గూడా పీరియడ్స్ ముందు అవుతూ ఉంటది. అండ్ మళ్ళీ మనకి పీరియడ్స్ వచ్చి అయిపోయిన ఆఫ్టర్ 20 డేస్ తర్వాత కొంతమందికి కనిపిస్తూ ఉంటది. ఇలా పల్చగా, బంకగా బిఫోర్ పీరియడ్స్ లేదా 20 డేస్ గడిచిన తరువాత పీరియడ్స్ వచ్చిన ఆ టైంలో అయినప్పుడు ఇలా అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా రెగ్యులర్‌గా కర్డీగా పెరుగులాగా గడ్డలు గడ్డలుగా అయినా, లేదు అనంటే కొంతమందికి యెల్లో కలర్‌లో వస్తూ ఉంటది. యెల్లో కలర్‌లో వచ్చినా, లేదంటే కొంతమందికి బ్రౌన్ కలర్‌లో వస్తూ ఉంటది. ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చినా సో, మీరు కొంచెం అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో కొంతమందికి బాగా పొత్తి కడుపు నొప్పి అని వినే ఉంటుంటారు. సో, వీళ్ళకి కొంచెం ఈ పొత్తి కడుపు నొప్పిలా ఉండడం, బాగా లైక్ బాడీ అంతా గూడా హీట్ ఎక్కినట్లుగా అనిపించడం ఇలా ఉంటది. సో, అలాంటప్పుడు మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ కొంతమందికేంటి అనంటే బాడీలో వేడి ఎక్కువగా ఉన్నా గూడా వైట్ డిశ్చార్జ్ అనేది కర్డీగా కనిపిస్తూ ఉంటది. సో, అందుకని కొంచెం ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం వేడి వస్తువులు తినటం, శరీరంలో ఉన్న వేడిని నేచురల్‌గా తగ్గించుకోండి. ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం, ఆకుకూరలు తినడం ఇలా చేయండి. ఆ టైంలో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌లకి కొంచెం దూరంగా ఉండండి. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంత కంట్రోల్‌కొస్తది. అండ్ అలా కాకుండా కొంతమందికి ఏంటి అనంటే పార్ట్నర్ ద్వారా గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. పార్ట్నర్ ద్వారా వీళ్ళు ఎలా వస్తది అనంటే పార్ట్నర్ గనక ఏదన్నా సమ్ అదర్ ఇన్ఫెక్షన్ ఉంటే సో, అది వైఫ్‌కి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఆ ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు గూడా ఇలా వైట్ డిశ్చార్జ్ అనేది వచ్చేదుంటది. అండ్ వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది లోపల పార్ట్ అంతా గూడా ఇన్ఫెక్షన్‌కి గురయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటది. సో, అలాంటప్పుడు నార్మల్‌గా అయితే భయపడాల్సిన పని లేదు. నేను చెప్పిన ఈ విధంగా అయినా ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నా, దురద ఎక్కువగా ఉన్నా, బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉన్నా, లోపలున్న ప్యాంటీస్ అన్నీ గూడా తడిసిపోతున్నా అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, దీని గురించి మీకు మెడిసిన్స్ కావాలన్నా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.